ఇదిగో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా నిజంగా ఒక్కసారి ఏంటంటే ఖచ్చితంగా ఆ మాట వెనక్కి తీసుకోవాలా నిజంగా. ఎందుకనంటే ఆ తేడా ఆ మాట వెనక్కి తీసుకోకపోతే కనుక పార్టీ ఆగమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే కనుక ఏదైతే జన సైనికులు కావచ్చు, ఆయన అభిమానించే కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్న మాట ఏంటంటే కనుక ఒకటే ఏంటి, సీఎం అవుతానని చెప్పు, సీఎం అవుతానని చెప్పు. వాళ్ళు మాట్లాడుతున్నమాట వాళ్ళ బాధ, వాళ్ళ గోళ, బాబోయ్ అసలు వర్ణాతీతం. అసలు వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కనుక ఖచ్చితంగా ఆ మాట వెనక్కి తీసుకోకపోతే ఏ మాట అది చెప్తా. ఫస్ట్ అయితే కనుక రాష్ట్రం మొత్తం చూడాల్సిన వీడియో, జన సైనికుల బాధ, వాళ్ళ ఆవేదన రాష్ట్రం అంతా తెలియాల్సిన వీడియో. కాబట్టి మీ బాధ్యతకి మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. లైక్ చేయడం మీ బాధ్యత. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. ఏంటది ఆలోచించాల్సింది ఏంటి అని అంటే కనుక ఆ మాట మీరు వెనక్కి తీసుకోండి, ఆ మాట మీరు విత్డ్రా చేసుకోండి. ఏంటా మాట? ఆ మాట తెలిస్తే చాలు, రెండు జేబుల్లో చేతులెట్టి వెళ్ళిపోతారు అన్న మాట. ఏ మాట నేను చెప్పమంట ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. ఏంటంటే జన సైనికులు బాధ. నేను వీడియో చూసా, మన మామూలు కాదు అసలు గోల ఆయన ఘోరం అనమాట. నిజంగా ఆ వీడియో పెడతాను, నేను వీడియో ఎండ్లో ఆ వీడియో పెడతాను. ఏంట్రా మాట పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిన మాట ఏంటంటే ఇంకో 15 ఏళ్ళు అయినా సరే చంద్రబాబు నాయుడు గారే సీఎం అన్న మాట మీరు వెనక్కి తీసుకోండి. జన సైనికులు బాధలో అది చూడలేకపోతున్నాం, వాళ్ళ పడే ఆవేదన అసలు చూడలేకపోతున్నాం అనమాట. కాబట్టి ఇంకో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం, ఆయన తర్వాత లోకేష్ గారే సీఎం. ప్లీజ్ దయచేసి ఇలా అనవద్దు. జనసేన పార్టీ మొత్తం తేడా వస్తే కనుక ఖాళీ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా మంది ఆవేదనతో ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు ఈ మాట అంటే కనుక ఆల్రెడీ నేను ఒక వీడియో చూసా. నిజంగా ఆయన మాట్లాడాడంటే మరి ఘోరంగా మాట్లాడాడు అభిమాని. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఏదో అంటున్నారు మరి పైగా అతన్ని. కాబట్టి అంటే ఇంకో 15 ఏళ్ల పాటు మీరే సీఎం, నేను సీఎం అవను, నాకు సీఎం పదవి అవసరం లేదు, నేను సీఎం సీట్లో కూర్చోను, నేను సీఎం కాను, నాకు సీఎం వద్దు, నన్ను సీఎం చెయ్యొద్దు, నేను సీఎం అవ్వాలని మీరు కలలు కనొద్దు, సీఎం అయ్యే స్థాయి నాకు లేదు, సీఎం అయ్యే కెపాసిటీ నాకు, ఈ మాటలు మాత్రం మాట్లాడొద్దు దయచేసి, మా అభిమానం దెబ్బతింటుంది అని జనసేన నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చాలా మంది బాధపడుతున్నారండి నిజంగా. కాబట్టి ఆ మాట ఏదో విత్డ్రా చేసేసుకోండి నిజం. ఎందుకంటే ఇక నేను సీఎం అవ్వకూడదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా చదువుతానే ఉంటాను, నేను పరీక్షలు రాయనంటే ఎలాగా? నేను చదువుతానే ఉంటాను, ఇక పరీక్షలు మాత్రం రాయను. 9వ తరగతి దాకా చదువుతా, 10వ తరగతి దాకా చదువుతా, పరీక్షలు రాయను, 11, 12 చదువుతా, పరీక్షలు రాయను. ఇలాగా చదువుతారు కానీ పరీక్షలు రాయనంటే ఆ విద్యార్థి పాస్ అయ్యేది ఎప్పుడు? అర్థమైందా మీకు? కాబట్టి పాస్ అయితేనే కదా ఆ క్రెడిట్ ఏంటని తెలిసేది, పాస్ అయితేనే కదా అసలు ఏంటనేది అర్థమయ్యేది. కాబట్టి సీఎం అవ్వాలి కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితే చాలా అక్కడితో తృప్తిపడిపోతారా? అది చాలా మనకి ఇంకేం అవసరం లేదా? జన సైనికుల్లో జరుగుతున్న రచ్చిదే. కాపుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, వాళ్ళ ఆశలు అంత ఇంత కదనమాట. ఏది ఏమైనా ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి, అది వాళ్ళు మాట్లాడుతున్న మాట. మీరేమో నేను కాదు, నాకు వద్దు, నేను అవ్వను, ఆయనే ఉంటాను, ఆయన కిందే నేను ఉంటానంటే ఎలాగండి? ఎలాగా? పార్టీ పెట్టింది ఎందుకు? నేను ఒకరి కింద పనిచేస్తానని అనటం కోసం ఆ పార్టీ పెట్టింది. కాబట్టి ఎందుకు మనం పార్టీ పెట్టాం? మన పార్టీ కంటూ ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలి కదా, ముఖ్యమంత్రి చెయ్యాలి కదా అని జన సైనికులు వాళ్ళ బాధలో అసలు ఒకటనే చెప్పనా, రెండని చెప్పనా, ఎన్నని చెప్పను, 1, 2 కాదు, చాలా బాధలు అయితే ఉన్నాయి. కాబట్టి నేను ఒకసారి మీరు ఈ వీడియో ఆయన మాట్లాడిన మాటలు, అంటే జన సైనికుడు మాట్లాడిన మాటలు, నాయకుడు మాట్లాడిన మాటలో ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నేను ఎందుకు ఇలా మాట్లాడాలని మీకు అర్థమవుద్ది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్, మేము తప్పు పెట్టట్లేదు, మేము మన గుండెలో పెట్టుకున్నాం. చూడు ఈ పిల్లను, ఈ జనసేన పిల్లని చూడండి. ఏ రోజైతే 2014 పార్టీలో పెట్టినారో ఆ రోజు నుంచి ఈ పిల్లను మోస్తున్నాం. కానీ ఈ రోజుకి మా బతుకులకు కడపలో 10 మంది ఉంటే ఒక్కరికి చైర్మన్ పోస్ట్ లేదు. కుక్కలాగా బతుకుతున్నాం, సచ్చిన పేలుగులాగా బతుకుతున్నాం, బానిసలాగా బతుకుతున్నాం. మాది ఒక బతికిన నా బతుకు సార్. నా మీద నేను ఊసుకుంటున్నాను సార్, నా మీద నేనే ఊసుకుంటున్నా. సిగ్గు లేదు సార్, మాకు సిగ్గు లేదు, మాకు ఆత్మగౌరవం 10 మంది లేదు సార్. అదే సార్, నా మీద నేనే ఊసుకుంటున్నాను సార్. ఏం చేయాలి సార్? నా మీద నేనే ఏం చూసుకుంటున్నాను. 10 మంది ఉంటే 10 మందికి పార్టీలో గుర్తింపు లేదు, పార్టీ రికగ్నైజ్ లేదు,
ఎందుకున్నాం సార్? ఏం చేస్తాం అర్థం కాలేదు సార్. సార్ ఏమంటే సార్, నేను ఆలోచించేది పార్టీ గెలవకపోయినా సార్ ఒక 100 ఏళ్ళు మీతో నడుచాం సార్. మాకు మీరు తప్ప మీకు తెలియదు సార్. ఒక కనతలకి బిడ్డక తెలియదు, మాకు మీరు తప్ప 20 తెలియదు సార్. కానీ నేనేమంటానంటే సార్, దయచేసి కనీసం కడప జిల్లాకు వస్తారు. వచ్చిన తర్వాత బీజేపీ మోడీ వచ్చినా కానీ లేదా చంద్రబాబు వచ్చినా కానీ వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడతారు. మీరు ఎందుకు సార్ మమ్మల్ని పక్కన పెట్టుకోరు? పార్టీ ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ ఇది నాయకులు ఎందుకు కలవాలి సార్? మీకు కష్టపడి ఉన్నాం, పార్టీకి పనిచేసాను. విజయ్ గారిని చూసి ఏం నేర్చుకోవాలి సార్ మనము? అక్కడ ఏమి తమిళనాడు పాలిటిక్స్ బెటర్ పాలిటిక్స్ కాదు సార్. ఇక్కడ వరస్టే, ఇంకా తమిళనాడు మనకన్నా వరస్ట్. అక్కడ సినిమా అనుకుంటే సినిమా వాళ్ళు ఎంతో మంది ఓడిపోయారు. రజనీకాంత్ ఓడిపోయాడు, కమలాసన్ ఓడిపోయాడు, విజయకాంత్ ఓడిపోయాడు. అలాంటిది మాది ఒక బతికిన సార్. నా మీద నేను చూసుకున్నాను సార్. మాది బతుకులు సార్. మేము ఒక నాయకులు సార్. మాది ఒక బతుకులు సార్. మాది సార్ ఏం సార్ గేట్ కాడికి వచ్చి ఆడ పెట్టుకొని లోపల పెట్టుకొని పెద్ద అయ్యల అపాయింట్మెంట్ ఇచ్చేదానికి ఏం సార్? నాయకులు కలిసేదానికి ఏం కలుస్తాం సార్? మేము కడపకు వచ్చి మీ మనుషులం కదా సార్? మేమంటే మీకు ఇల్లు లేదా సార్? ఆ మనుషులు కలిసి క్యాడర్ నిర్మాణం చేసుకుని పార్టీ నిర్మాణం చేసుకుని ఆ పార్టీ నిర్మాణం చేసుకుని జనాలకి తీసుకెళ్లకుండా ఎప్పుడు ఇది ఏం పాట సార్ అది? జనాల్లో నమ్మకం పోయింది సార్. ఎవరు బిలీవ్ చేయడం లేదు. ఎవరు బిలీవ్ చేయడం లేదు సార్. జనాల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ కు ఏదో మీరు ఒక వీరులాగా సూర్యులాగా దిగొచ్చి పేద ఆడుకుంటారు అనుకున్నారు సార్. కానీ ఎంత దారుణం అయిపోయిందంటే, మార్పు కోసం వచ్చినామని చెప్పి, మనం ప్రశ్నించడం కోసం వచ్చినామని చెప్పి ఎంతో మంది యువత మిమ్మల్ని నమ్మించారు సార్. ఒక తరం మేము బానిసత్వంలోకి వెళ్ళిపోయినాం సార్. మీరు సీఎం అయితేనే మా రాష్ట్రానికి సార్. ఈ రోజు కూడా మీకోసం మేము పోరాడుతున్నాం, తిరుగుతున్నాం సార్. ఈ రోజుకన్నా సార్ పార్టీ నిర్మాణం చేయండి సార్. కమిటీలు వేయండి సార్, ఇన్ఛార్జీలు వేయండి సార్. ఏమి సార్, ఎందుకు వేయదు సార్? పార్టీ పెట్టి 15 ఏళ్ళు అయింది సార్. ఎందుకు సార్ ఇలా ఒక తరాన్ని బానిసత్వంలోకి నెట్టుతున్నారు? ఏం పాపం చేశాను సార్ మీ అంతా? ఒక విజయ్ సార్, అతని వెనకలో ఒక కులం లేదు. నీ వెనకలో 25% నీ వెనకలో కులం ఉంది సార్. 25% నీ వెనకలో ఒక కులం ఉంది. నడుచున్నాం కులం కోసమే. ఓపెన్ చెప్తున్నా కదా, మీతో కూడా కులం నడుస్తుంది. విజయ్ 2 నెలల్లో పార్టీ పెట్టి, రామారావు గారు 6 నెలల్లో పార్టీ పేరు పెడితే సార్ పెడితే చూడండి సార్, గుండెలో శ్రీరామచంద్రుడికి ఆంజనేయ పెట్టున్నారు. నా గుండెలు చిలిస్తే మీరే ఉన్నారు సార్. చూడండి సార్, ఎప్పటికీ మోస్తాం సార్, మా జీవితాంతం మోస్తాం. కానీ ఫస్ట్ టైం మాకు అసలు నచ్చాను సార్. మా మీదనే జనాలు లేకపోతే ఇల్లు ఉండదు, సమాజంలో ఇల్లు ఉండదు. ఎందుకు సార్ నాయకత్వం అనేది? ఇంకా 10 మంది నాయకులు తయారు చేయడానికి కదా సార్. ఆ 21% 100% అయితే 100% సైకిల్ అంటారు. ఏం సోషల్ మీడియాలో పెట్టుకునే దానికి అది వెనకొచ్చారు సార్. యాడుంది సార్ జనసేన పార్టీ జనాల్లో పోతే? ఎవడున్నా మమ్మల్ని రికగ్నైజ్ చేస్తున్నాడా సార్? మా ఇండివిజువల్ ఐడెంటిటీతో తప్ప. ఏం సార్ ఎస్పీ ఆఫీసులకు, మిగతా ఆఫీసులకు చెప్పండి సార్. మా నాయకులు ఉన్నారు, వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు వచ్చి కొచ్చి పెట్టి మాట్లాడండి. టీడీపీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి ఏళ్ళు ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఒక డిప్యూటీ సీఎం ఫేస్ నుంచి ఆర్డర్స్ పాస్ చేయండి సార్. ఏం సార్ కమిటీలు వేసుకొని, మండలానికి ఒకరు, జిల్లాకు ఒకరు కమిటీలు వేసుకొని అసలు పనిచేసే వాళ్ళని గుర్తించి ఎందుకు కలిసారు సార్ మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమన్నా అంటరాని వాళ్ళమా సార్? పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, రక్తం పంచుకున్న వాళ్ళే కదా. చూడండి సార్, ఎంత ఆవేశం వస్తుంది, మొత్తం స్వెట్ వస్తుంది, బాధ సార్ కడుపుతుంది. కానీ విజయ్ సీఎం అయినా సార్, డాన్స్ చేస్తున్నారు సార్. జింగినక్కని నిజం సార్. ఎట్లా మీరు సీఎం అవ్వలేరు, మీరు డాన్స్ చేయలేము. అది మా బాధ సార్. మీరు సీఎం కాకపోతే మీరు సీఎం అయ్యేదాకా మేము పోరాడతాం సార్. ఏమవుతుంది సార్, ఆవేశంలో ఆనందంలో ఉన్నాను సార్. ఆ విషయంలో వీడియో మాట్లాడాను. ఎందుకంటే పేద ప్రజలు సార్, రాజకీయం అంటే మాకు కూడా ఒక ఆశ సార్. రావాలా, అధికారం, ఆ సింహాసనం మీద కూర్చోవాలా. వీ నీడ్ పవర్ సార్. ఆ పవర్ కోసం అని చెప్పి దిక్కు తిరిగిన పిచ్చోళ్ళని ఈ కేసులు పెట్టించుకొని మెంటలో ఉన్న ఈ దేశంలో, సమాజంలో ఎందుకు పైగా నువ్వు ఎమ్మెల్యే అవుతావా, నువ్వు మంత్రి అవుతావు, నవ్వుతున్నారు, ఎలా చేస్తున్నారు సార్. కానీ విజయంలో కూడా నమ్మకం కలిగించారు సార్ మాకు. ఒకటి సార్, ఇప్పటికైనా సరే సార్, పార్టీని వేసి పార్టీని తీసుకుని మీరు సీఎం అవ్వడు సార్. మీరు కాళ్ళు పట్టుకుంటాం సార్. మా జీవితాలను నాశనం చేయొద్దు సార్. మళ్ళీ ఏమంటే మీ జీవితాలు నాశనం చేసామా, మీరు చూసుకోకండి మాట్లాడితే సస్పెన్షన్ లో ఎందుకు సస్పెండ్ సార్? ఒక తల్లి ఒక బిడ్డ నుంచి సస్పెన్షన్ ఎలా చేస్తారు సార్? ఆ పార్టీ జనసేన పార్టీ మాది సార్. ఒక తల్లి బిడ్డను నువ్వు కాదుకోరంటే బిడ్డ ఆడిపోతాడు సార్. అది పేగు బంధం సార్. మెగా ఫ్యామిలీతో మా అన్నదమ్ములు ఎక్కడో చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మా ఫ్యామిలీ మెంబర్స్ సార్. మేము ఆడిపోతాం సార్ మిమ్మల్ని వదిలి. అతిగా దినేష్ ఒక్కటే చెప్పి నీళ్ళు పాల ముంచిన మారాముడి అని అదే చెప్పినట్టు మమ్మల్ని ముంచినా మునిగిపోయి మీతో పాటు ఉండడానికి వచ్చినాం. ప్లీజ్ సార్, కన్సిడర్ చేసి పార్టీలో వచ్చిన కలిసి మాట్లాడండి సార్. కష్టపడే అవకాశం ఏంటి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.